హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా డేస్ తర్వాత నేను ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది వన్ ఆఫ్ ద వీడియో. ఆ రోజు సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ అంటే ఆబ్వియస్లీ మనకి పెరుగన్నాలు అవి పడవు, అందుకనే టిఫిన్ చేశాను. పూరీలోకి పూరీ కర్రీ, అంటే పూరీలోకి పూరీ కర్రీ ఉంటుందిలే, వేరే ఏముండదు. సో ఇంకా సండే వచ్చేసి మనకి నాన్ వెజ్ లేకపోతే అది సండే ఎందుకు అవుతుంది చెప్పండి. ఆ రోజు అంతా స్నానం కూడా నాన్ వెజ్తో చేసేలా తినేయాలన్నమాట, అంతలా ఉండాలి మన ఇంట్లో నాన్ వెజ్ అయితే. సో ఆల్రెడీ మా వదిన బొచ్చు చేప అయితే తీసుకొచ్చిందనమాట ఆ రోజు. ఇది 2.5 కిలోస్ చేప అనుకుంటా, 1.5 2.5 నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ కొన్ని పీసెస్ అయితే ఆవిడని ఫ్రైకి కట్ చేయమనే లోపు ఆవిడ ఇలా కట్ చేసింది. సరే ఎనీవేస్ చేప ఎలా ఉన్నా చేపే కదా, దాన్ని ఫ్రై చేసుకుంటే ఏంటి, పులుసు పెట్టుకుంటే ఏంటి అనుకొని ఇంకేం చేస్తానండి, తప్పదు కదా, ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇందులో మసాలా కూడా తెలుసు కదండి. ఉప్పు, కారం, ఆయిల్, అలాగే లెమన్, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను. నేను ఎక్కువ ఫ్రైలోకి పచ్చికారమే వాడతానండి. నేను ఈ మధ్యన ఎక్కువ రెడీమేడ్ మసాలాస్ వాడడం మానేశాను. ఎందుకంటే ఎంటీఆర్ మసాలా కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అవే ఉంటున్నాయని అంటున్నారు అందరూ కూడా. అందుకని నేను ఇంకా డైరెక్ట్గా ఏం చేశానంటే గరం మసాలా కూడా నేను రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసి దాంట్లో మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే మనం ఫుడ్ పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంటుంది. సో ఆ తప్పు ఏంటంటే రెడీమేడ్ మసాలాస్ అదే తప్పు, అవి యూజ్ చేయకూడదని అయితే నేనైతే డిసైడ్ అయ్యానండి. అందుకే నేను ఏదైనా ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా చేసుకొని, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా గరం మసాలా అయినా ఏదైనా కూడా నేను అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను. మరీ తప్పని పరిస్థితి అంటారు కదండి, ఆ పరిస్థితుల్లో మాత్రమే నేను రెడీమేడ్ ఏమన్నా ఉంటే యూజ్ చేస్తున్నానండి. సో నేనైతే చేపలకి మొత్తం మసాలా పట్టించేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేశాను. అంటే 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే బాగా మ్యారినేట్ అవుతాయి కదండి. బాగా మ్యారినేట్ అవ్వాలి అంటే మనం ఫిష్కి ఎక్కువసేపు మసాలాతో మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 1 అవర్ పక్కన అయితే పెట్టేసుకోవాలండి. సో 1 అవర్ తర్వాత నేనైతే ఫిషెస్ని ఫ్రై చేస్తున్నానండి. నేను ఇక్కడ ఎక్కువసేపు వీడియో ఎందుకు తీసానంటే నేను ఎంత బాగా మసాజ్ చేస్తున్నానో ఫిష్కి మీరు చూడాలి అని చెప్పేసి. అంటే నేను యూజువల్గా ఇంటి దగ్గర చేసే పద్ధతి కూడా అదే, ఎక్కువసేపు మ్యారినేషన్ చేయడం వల్ల ఫిష్ అయితే మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ మనం వేపుకునే దాన్ని బట్టి క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. కొంతమంది అయితే కార్న్ఫ్లోర్ వేస్తారు, నేను ఇప్పుడు కూడా కార్న్ఫ్లోర్ అయితే వేయలేదు. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ వేసి ట్రై చేయాలి. సో మన ఫిషెస్ అయితే మ్యారినేట్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ ఫ్రై చేసేద్దామండి వీటిని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అవుతున్నాయి కదా. నేను ఎప్పుడు తక్కువ ఆయిల్ యూజ్ చేసేదాన్ని, ఈసారి క్రిస్పీనెస్ ఎక్కువ రావాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేశాను. సో ఆ రోజే బిర్యానీ కూడా రెడీ చేశానండి. చేపల పులుసు, చేపల ఫ్రై, అలాగే కొంచెం బిర్యానీ అయితే రెడీ చేశాను. ఆల్టర్నేట్గా ఇక్కడ రైతా కూడా రెడీ చేశాను. చూడండి ఇప్పుడు మన స్పెషల్ చేపల పులుసు, అలాగే బిర్యానీ, చేపల ఫ్రై, కొంచెం రైస్, అలాగే రైతా.